నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్ టీవీ. నేను రఘునందన్. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనే ప్రశ్న గనక లేవనెత్తితే చాలా సమాధానాలు వస్తాయి. ఎందుకంటే ఎన్నో కోణాల్లో ఆలోచించే పరిస్థితులు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి. నిజానికి అధ్యక్ష పదవి దగ్గర నుంచి మొదలు పెడితే క్యాడర్లో ఒక్కొక్క ఇండివిజువల్ దగ్గర వరకు కూడా రకరకాల కోణాలు బయలుదేరుతాయి. నిజానికి ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయంలో కేవలం పై అంచనాలు మాత్రం సరిపోవు. సముద్రపు లోతును కేవలం కెరటాల ద్వారా మనం లెక్కగట్టలేం. ఆ లోతును లెక్కగట్టాలంటే ఒక అధ్యయనం జరగాలి. అలాంటి అధ్యయనమే జరిగింది. అలాంటి అధ్యయనమే చేశారు సెఫాలజిస్ట్ మధు గారు. బీకాన్ స్ట్రాటజికల్ సంస్థ నుంచి వారు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వారు ఎంతో మందిని, ముఖ్యంగా కార్యకర్తలు, అంటే బీజేపీ కార్యకర్తల మదిలో ఉన్న ఆ తలంపు ఏంటి, వారిలో ఉన్న ఆ పెయిన్ ఏంటి ముఖ్యంగా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనగానే ప్రపంచంలో ఒక చాలా గొప్ప పార్టీ, పెద్ద పార్టీ అని మనం చెప్పుకుంటున్నప్పటికీ సంస్థాగతంగా అండ్ నిజంగా చెప్పాలంటే రాష్ట్రం పరంగా, తెలంగాణ పరంగా గనక చూస్తే ఎన్నో కోణాలు కనబడుతూ ఉన్నాయి. సో ఎన్ని కోణాలు కనబడ్డా కార్యకర్త మాత్రం ఒకటే ఆలోచిస్తున్నాడు, మనకంటూ ఒక గొప్ప నేత రావాలి, మన పార్టీ ఎదగాలి, మనం అధికారంలోకి రావాలి, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని మనం చక్కగా పాలించుకోవాలి అనే ఆ తపన ప్రతి కార్యకర్తలో ఉంది. సో ఈ కార్యకర్తను శాంపిల్స్గా తీసుకుని వాళ్ళ మనసులో భావాలను కూడా వారు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ మనకు అందించారు. ఈరోజు ఆ రిపోర్ట్లో ఏముంది, అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి క్యాడర్ ఏమనుకుంటోంది, రాష్ట్రంలో ఎలాంటి రియలిస్టిక్ పరిస్థితులు ఉన్నాయి, ఏం జరగబోతోంది రాబోయే రోజుల్లో, ఎలా బలగం అన్నీ ఉపయోగించుకొని వారు ముందుకు అడుగులు వేయాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ కీలకమైన వీడియోలో మనం మాట్లాడుకుందాం. బీకాన్ నుంచి మధు గారు ఉన్నారు, సెఫాలజిస్ట్. మధు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. థ్యాంక్ యూ. సో ఈరోజు మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంటే మీరు ఇప్పటివరకు మాతో మాట్లాడిన విధంగా అసలు బలం ఏంటి, బలగం ఏంటి, వాళ్లకున్న ఆలోచనలు ఏంటి, అధ్యక్షుడు కానీ లేకపోతే మిగతా నేతల విషయాల్లో వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉండాలి అండ్ భవిష్యత్తుకు ఎలాంటి అడుగులు పడాలి, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. సో మీరు అందించినట్లుగా బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ అండ్ రీసెర్చ్ నుంచి సో ఎలా తీసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇనిషియల్ క్వశ్చన్, మీరు ఎలా ఒక శాంపుల్గా వీళ్ళను భావించి ఎలా తీసుకున్నారు, వీళ్ళ మనోభావాల్ని ఎలా కన్సిడర్ చేశారు, ఎంతమందిని ఎట్లా రీసెర్చ్ చేశారు? థ్యాంక్ యూ రఘు గారు, అవకాశం ఇచ్చినందుకు. సో యాక్చువల్గా ఏంటంటే మా సంస్థ పెట్టిన తర్వాత మేము అనేక ఎలక్షన్స్ ఎదుర్కొన్న విషయం మీకు తెలుసు. తెలంగాణ అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ, తర్వాత ఎమ్మెల్సీ కానీ, ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ కానీ, ఆ తర్వాత ఈ మధ్యలో కొత్తగా మామూలుగా జార్ఖండ్, మహారాష్ట్ర మనం ఒక 1 వీక్ బిఫోరే మనం క్లియర్గా నేరేషన్ చేయగలిగినాం ఎట్లా పోతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో హర్యానా కానీ, సో ఇట్లా మేము చేసినప్పుడు అంటే ఏది గెలుస్తుంది ఏది ఓడిపోతుంది అనే సమస్య కాదు, కానీ కింది స్థాయిలో అసలు ఈ శాంపిల్స్ ఇవన్నీ వేరు విషయం అండి. శాంపిల్స్ ఇవన్నీ వేరు విషయం అంటే పెద్ద సబ్జెక్ట్ ఇది. ఏది ఈ సర్వే కానీ, స్ట్రాటజీ కానీ, అనాలిసిస్ కానీ, ఇదంతా కూడా ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్, బిగ్ ఓషియన్. సో మనం దాని గురించి ఇప్పుడు అందులోకి వెళ్ళకుండా, సో ఇవన్నీ తిరిగినప్పుడు మాకు వివిధ రకాలైనటువంటి కోణాలు కనిపించినాయి. అంటే ఎందుకు జరుగుతుంది? ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ బీజేపీ పార్టీ మాకు తెలుసు. డబ్బుల పరంగా కానీ, తర్వాత క్యాడర్ పరంగా కానీ 3 సార్లు ప్రధానమంత్రిని ఇచ్చినటువంటి పార్టీ. సో వాజ్పేయి లాంటి గొప్ప నీతిని ఇచ్చిన పార్టీ. 1984లో స్టార్ట్ అయినటువంటి ప్రస్తావం దినదినంగా పెరుగుతుంది. కానీ తెలంగాణకు, ఆంధ్రాకు వచ్చేసరికి ఎందుకు ఇది మనకు చూడలేకపోతున్నాం. అనేక సర్వేలలో మేము ఎవరు గెలుస్తారనేది మేము అంచనా వేసినాం, కానీ ఈ కింది స్థాయిలో అసలు ఏంది ఫాల్ట్ ఏంది అనే దాని మీద దాదాపు ఒక 1 మంత్ గట్టి కృషి చేసినాం. అంటే ఎవరు చేయని సాహసం మేము చేసినాం. సో దీంట్లో కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, ఇష్టపడేవారు ఉంటారు, ఇది కాదనేవారు ఉంటారు. సో కింది స్థాయిలో ఫాల్ట్ అన్నారు కదా ఇప్పుడు మీరు, అంటే ఏ కోణాల గురించి మీరు అంటున్నారు? ఫాల్ట్ అంటే అనండి కింది స్థాయి క్యాడర్ అంటే మేము తీసుకున్నటువంటి శాంపిల్స్ అనకుండా విశ్లేషణ, డిస్కషన్, కన్సల్టేషన్స్, ఓకేనా, వాళ్ళ అభిప్రాయం, దీన్ని మనం కౌంట్ కింద చేయలేము. అది ఏంటంటే దానిలో భావాలను, వాళ్ళ సెంటిమెంట్ను, ఎమోషన్స్ను ఎట్లా ఉందని చూసి, 1984లో ఉన్న పార్టీ దాదాపుగా బీజేపీ యువ ఓటర్లను ఎక్కువ ఆకర్షిస్తుంది, కానీ వాళ్ళకి ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ తెలియదు. మోడీ ప్రస్థానం నుంచి మట్టుకే
వాళ్ళ యొక్క మోడీ గారి ప్రస్థానం నుంచి గట్టికే ఇక్కడ ఉన్న యంగ్ ఓటర్లకు తెలుస్తుంది. కానీ దాని వెనుక ఎంత బ్యాక్ ఎండ్ ఉందనే విషయం అసలు నాకు తెలిసినంత వరకు మేము డిస్కషన్ చేసిన దాంట్లో చాలా మందికి తెలియదు. 60 to 70% అసలు ఈ డేటా అనాలిసిస్ తెలియదు. సో ఇలాంటి వాళ్ళకు అసలు ఎట్లా ఉంది అంటే పాత తరం బీజేపీ కార్యకర్తలు, కొత్త తరం బీజేపీ కార్యకర్తలు, ఇప్పుడు ఇది నడిచేదంతా మోడీ గారి మాఫియా అంటే చరిష్మా మీదనే నడుస్తుంది. బీజేపీకి మోడీ గారి చరిష్మా బీజేపీకి రెండుకు ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో కానీ పాతకాలంలో ఇట్లా లేకుండా అంటే ఎట్లా జరిగింది ప్రస్థానం, ఆర్గనైజేషన్ విహెచ్పి కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎట్లా పనిచేస్తున్నాయి, బయట స్టేట్స్లో ఇక్కడ ఎట్లా పనిచేస్తున్నాయి. సో బీజేపీ అనుబంధ సంఘాలు ఉన్నటువంటి బీజేవైఎం కానీ, తర్వాత మహిళా మోర్చా కానీ, కిసాన్ మోర్చా కానీ, తర్వాత మనం ఇంకా తీసుకున్నట్లయితే ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ, ఒక చాలా సోషల్ మీడియా ఎట్లా ఉంది. 15 విభాగాలు తీసుకుంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క రకమైన డాక్టర్ సెల్ కానీ, లీగల్ సెల్ కానీ ఇట్లా అంటే ఇట్లా తీసుకుంటే అసలు ఈ వ్యవస్థలు ఉన్నాయా, మునుపున్నంత యాక్టివ్గా ఉన్నాయా లేవా. సో ఇక్కడి పాలిటిక్స్కు బీజేపీ అడాప్ట్ అయిందా కాలేదా, సో ఎందుకు ఇంత వస్తుంది అంటే ఎందుకు గ్రాఫ్ అనేది పెరుగుతలేదు అనేదాన్ని మేము కొద్దిగా పెద్ద సబ్జెక్ట్గా తీసుకున్నాం. ఓకే, సో మీరు అన్న ప్రకారం రీసెర్చ్లో భాగంగా ఏదో ఫక్తు స్టాటిస్టిక్స్ లాగా కాకుండా వాళ్ళ మనోభావాల్ని అన్ని కోణాల్లో మీరు స్పృశించారు. మనోభావాలను మేము స్టాటిస్టిక్స్గా కౌంట్ చేసినాం. పాత డేటాను ఇప్పుడున్నటువంటి మనోభావాలను మ్యాచ్ చేసి చూసుకుంటే 80% మ్యాచ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు మేము అనుకున్నాం ఓకే అభిప్రాయం వర్సెస్ స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే మ్యాచ్ అవుతుందని ఒక 2-3 కాన్స్టిట్యున్సీస్తో మేము స్టార్ట్ చేస్తే దాదాపు మొత్తం అంటే దాదాపు 1 month వరకు మేము దీని మీద పెద్ద అంటే ప్రతి అంశాన్ని మీకు రిపోర్ట్ షేర్ చేసి ఉంటాను. దాదాపు ఒక 20 పేజీల రిపోర్ట్ ఉంది. 20 పేజీల రిపోర్ట్ అంటే మ్యాక్సిమం ఎవరు తయారు చేయలేదు అలాంటి రిపోర్ట్. దాంట్లో చూస్తే మీకు ప్రతి పాయింట్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. సో చేసినాం అంటే మేమైతే సక్సెస్ అయినామని అనుకుంటాం. మాకు ఉన్నటువంటి విశ్లేషణ రివ్యూ చేసిన దాని ప్రకారం చాలామంది చాలా అప్రిషియేట్ చేసినారు. సో దీనికి చాలా పెద్ద గ్రౌండ్ వర్క్ చేసినాం. సో అంటే ముఖ్యంగా ఇప్పుడు మనము ఈ వీడియోలో ఏ అంశాలు మనం సృష్టిస్తున్నాము, సో ముఖ్యంగా ఓవర్వ్యూలో కనుక ఒకసారి స్టార్టింగ్లో మనం ఆలోచిస్తే సో ఏ అంశాలు మీరు ప్రస్తావిస్తారు? సో మేము అనుకునే మేము ఫస్ట్గా మేము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ మీద ఫోకస్ పెట్టినాం. సో బీజేపీ అధ్యక్షుని ఎన్నిక అనేది ఎందుకు ఒక సక్రమమైన పద్ధతిలో రిలీజ్ చేయలేకపోతున్నారు, వేరే స్టేట్లో టక్కన అనౌన్స్ చేసేస్తున్నారు ఫాస్ట్గా. సో ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఒకటి. రెండోది ఎవరైతే బాగుంటుంది కార్యకర్తల అభిప్రాయం, ఇదేదో శాంపిల్స్ తీసుకొని ఓట్లు వేసే సిస్టమ్ కాదు. కాకపోతే ఎవరి స్ట్రెంత్ ఎంత ఉన్నది, ఎవరి స్ట్రగుల్స్ అబ్స్టాకిల్స్ ఎక్కడ ఉన్నాయనేది చూసుకున్నాం. సో కుల మతం ప్రాసెస్ అన్ని రకాలుగా దీంట్లో ఫస్ట్ అధ్యక్షుని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. సెకండ్ వెళ్ళిన తర్వాత అసలు బీజేపీ ఎందుకు ఫెయిల్ అయింది. 1944 నుంచి 2024 వరకు 40 ఏళ్ల కాలంలో బీజేపీ ఫ్లేవర్ తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఎదుగుతలేదు అనే దాని మీద ఒక పాయింట్గా ఫోకస్ చేసినాం. తర్వాత కొత్త క్యాడర్కు పాత క్యాడర్ మధ్యలో ఎందుకు ఈ కెమిస్ట్రీ బాండ్ సింక్ అవ్వట్లేదు, ఏం చేస్తే ఇంకా మెరుగుపడుతుంది దాని మీద మేము అధ్యయనం చేసినాం. సో ఇట్లా చూసుకో ఏ స్థానాల్లో బీజేపీ ఇప్పుడు ప్రెసెంట్ ఎలక్షన్ జరుగుతూ స్ట్రాంగ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చే కులగణన కానీ, డీలిమిటేషన్ కానీ, సెన్సెస్ కానీ, జమిలీ ఎలక్షన్స్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, లోకల్ బాడీస్ కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ వీటిని ఎట్లా అటెంప్ట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చే దాంట్లో ఛాలెంజెస్ రకరకాలుగా విశ్లేషణలు మేము డేటాతో ఇచ్చినాం. ఏదో నేరేషన్ స్టోరీస్ కాకుండా పాత డేటా, కొత్త డేటా, గ్రాఫ్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇంకా మేము కుదిస్తేనే ఇక్కడ వరకు వచ్చింది. మా దగ్గర హ్యూజ్ డేటా పెడితే ఇంకా చాలా పేజెస్ వెళ్ళి. సో ఇది నాకు తెలిసినంత వరకు నేను చేసినటువంటి ఒక మంచి అంటే నేను అసెంబ్లీ ఎలక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు నేను చేసిన దాంట్లో ఇది ఒక బెస్ట్ రిపోర్ట్ అని అనుకుంటున్నాను. ఓకే, సో నిజానికి అంటే అధ్యక్షుడు ఎవరు అనే అంశానికి వచ్చే ముందే మనం ఒక్కసారి మీరు అన్నట్లుగా ఇదివరకు పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి తెలంగాణలో ముఖ్యంగా అంటే 1984 నుంచి ఒకసారి మాట్లాడుకుంటే సో ఇది ఎందుకు ఫెయిల్ అవుతోంది అని ఇందాక మీరు అన్నారు. సో ఇది ఫెయిల్ అని అనాలా, లేకపోతే ఒక గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఉంది భారతీయ జనతా పార్టీది అని అర్థం చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1984 నుంచి 2024 అంటే మనకు తెలంగాణ వచ్చింది 2014 కదండి. అప్పటి వరకు ఒక రకమైన పరిస్థితి ఉంది. 84 నుంచి 2000 అంటే 30 years. 2014 నుంచి 2024 వరకు ఒక రకమైన సినారియో ఉంది. సో 1984 నుంచి 2014లో కూడా బీజేపీ ఫ్లేవర్ 2 ప్లేసుల్లో ఉంది. ఉమ్మడి అంటే ఇప్పుడు మనం యునైటెడ్ ఆంధ్ర తీసుకుంటే 2 ప్లేసుల్లో ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు అనుకుంటున్నాం ఇక్కడ వీక్ ఉంది అక్కడ వీక్ ఉంది అని కాదు. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే నల్గొండలో కూడా ఒకసారి బీజేపీ ఎంపీ స్థానం గెలిచింది ఇంద్రసేనారెడ్డి గారు. తర్వాత సికింద్రాబాద్లో గెలిచింది కదా, కరీంనగర్లో ఒకసారి గెలిచింది కదా. సో ఇట్లా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రాలో కొన్ని 1-2 ప్లేస్లో గెలిచింది. సో ఫస్ట్ 1984లో ఎవరైతే బీజేపీ పార్టీ
ఎలక్షన్స్ పోయిందో జనసంఘ్ తర్వాత, అప్పుడున్న ఒక ఇద్దరు ఎంపీలు గెలిచినారు, ఏకే పాటిల్ ఫ్రమ్ గుజరాత్, తర్వాత ఇంకొక ఎంపీ జంగారెడ్డి గారు గెలిచినారు, చందుపట్ల జంగారెడ్డి గారు, వారు హన్మకొండ ప్రాంతం ప్రాతినిధ్యం వహించినారు. అంటే మొట్టమొదటి ఎంపీ మనకు పార్లమెంట్లో తెలంగాణ నుంచి ఉన్నప్పుడు, సో అంటే 84లో ఎప్పుడైతే తెలంగాణ నుంచి ఫ్లేవర్ ఉంది అక్కడ, అంటే మన ఉంది తెలంగాణ బలం ఉంది అక్కడ, కానీ అది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ కాలేదు. ఒక దగ్గర నుంచి ఇట్లా అంటే హారిజెంటల్గా వచ్చింది ప్రోగ్రెస్. అంటే ఎప్పుడు కానీ అదే నేషనల్ వైడ్ కనుక చూసినట్లయితే 1984 నుంచి 2024 వరకు గ్రాఫ్ ఇట్లా ఉంటుంది నేషనల్ వైడ్. కానీ అదే కనుక ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నట్లయితే హారిజెంటల్, ఒకసారి ప్లేస్ ఇట్లా ఉంటుంది, ఈసీసీ కర్వ్ లాగా ఉంటుంది, అంటే అప్ డౌన్. సో ప్రోగ్రెస్ అంటే 40 సంవత్సరాల కాలంలో ఈశాన్య రాష్ట్రాలలో మొన్న వచ్చిన అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో వచ్చింది అధికారంలోకి, మొన్న కేరళలో కూడా చూస్తే నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్స్ వరకు బీజేపీ గణనీయంగా పెరగబోతుంది కేరళలో. లాస్ట్ వయనాడ్ ఎలక్షన్స్ కోసం పోయినప్పుడు మేము చూసినాం అసలు పరిస్థితి ఏందని. సురేష్ గోపి గారు కూడా ఎంపీకి గెలిచినారు. అంటే పోతుంది, కానీ ఇక్కడ మాత్రం ఒకటే గ్రాఫ్లో వస్తుంది అనేది మాకు కొంత ఇదేదో ఇక్కడ ఉంది, ఇక్కడ మనం అధ్యయనం చేయాల్సినటువంటి కాన్సెప్ట్ అని తీసుకున్నాం. సో మీ ప్రతి అంశం గురించి కూడా కరెక్ట్గానే చెప్తాం. అంటే కొన్ని విషయాలు కొందరికి రుచించవు, కొన్ని యాక్సెప్ట్ చేయరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఎవరైతే కొత్త ఓటర్లు వస్తున్నారో వాళ్ళకు పాత హిస్టరీ తెలియదు. ఇప్పుడు బండి సంజయ్ గారు అద్వానీ కరసేన దానికోసం అద్వానీ గారు కరసేన అప్పటి నుంచే పనిచేసినారు, చాలా మందికి తెలియదు. బండి సంజయ్ గారు అంటే మొన్న ఎంపీ గెలిచిన యూత్ అనుకుంటారు. సో ఇట్లా లీడర్స్ హిస్టరీ ఉంది. అదే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు తీసుకుంటే మోడీ గారికి దగ్గరగా, అంటే అప్పుడు ఆ కాలంలోనే మోడీ గారితో అంత క్లోజ్గా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. హిస్టరీ ఇప్పటి హిస్టరీనే జనరేషన్ చూస్తున్నారు తప్ప పాత హిస్టరీని చూడట్లేదు. దాన్ని ఒకసారి మనం చేస్తే ఏదన్నా ఇంకా బాగుపడుతుందేమో అన్న దాని మీదనే చేసినాం తప్ప ఇది దేని పొలిటికల్కి సంబంధించింది కాదు. మాకు మేము ఛాలెంజ్ విసిరేసుకొని చేసినటువంటి రీసెర్చ్ ఇది. ఓకే, సో మీరు అన్నట్లు మరి 2014 బిఫోర్ అండ్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 2014 తర్వాత ముఖ్యంగా ఎలాంటి డిఫరెన్సెస్ మీరు గుర్తుపెట్టారు? ఎప్పుడైనా ఒక్కటే రగ్గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రీజనల్ పార్టీని ఫేస్ చేయడంలో బీజేపీ ఎప్పుడు వైఫల్యం ఉంటుంది. ఓకే, ఇండియా మొత్తంలో, దేశం మొత్తంలో. ఇప్పుడు తెలుగుదేశం నీడలో బీజేపీ ఉంది, ఇప్పుడు టీఆర్ఎస్ నీడలో బీజేపీ ఉంది. అంటే రీజనల్ పార్టీస్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడం అనేది కొంచెం బీజేపీకి ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అదే మీరు కాంగ్రెస్ టు బీజేపీ అని చేసిన అనుకోండి, ద స్ట్రాటజీస్ అనేవి కరెక్ట్గా వర్క్ అవుతాయి. బెంగాల్లో తీసుకున్నట్లయితే మమతా గారు ఉన్నారు, తర్వాత కేరళలో లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, మన తెలుగుదేశం అక్కడ ఉంది, ఇక్కడ టీఆర్ఎస్ ఉంది, పాత టీఆర్ఎస్. ఆంధ్రాకు పోతే జగన్ పార్టీ రీజనల్ పార్టీ ఉంది. ఇట్లా మీరు ఎన్ని స్టేట్లన్నా తీసుకోండి. ఇప్పుడు మొన్న తీసుకున్నటువంటి జార్ఖండ్లో కూడా ఏం జరిగింది, మనం అంత ఎక్స్పెక్ట్ చేసినారు సర్వేస్, కానీ నో యూజ్. అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ శిబు సోరెన్, హేమంత్ సోరెన్ ఫ్లేవర్ను ఇంత పెద్ద మీరు మోడీ గారు లాంటి వారు క్యాంపెయినింగ్ చేసినా గెలవలేకపోయింది. అంటే అక్కడ ఒక రీజనల్ పార్టీ స్ట్రాంగ్. ఈవెన్ ఎక్కడ పోయినా మీరు ఎక్కడైనా చూసుకోండి, ఈశాన్యలో కూడా పార్టీలు ఎక్కడైతే రీజనల్ పార్టీ ఫేవర్స్ను ఇది తట్టుకోలేదు. ఎవరు బీజేపీ ఎంత అంటే తగ్గఫారుగా ఇస్తారు పోటీ, కానీ అధికారంలోకి రావడానికి ఉత్తరప్రదేశ్లో తీసుకోండి, ఎక్కడైనా అంటే కొన్ని ప్లేసుల్లో స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో తీసుకున్నట్లయితే రీజనల్ పార్టీల ప్రభావం కూడా ఉంది. ఎంత బీజేపీ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా అది ఎదగడానికి ఈ రీజనల్ పార్టీస్ అనేటువంటివి కొద్దిగా అడ్డంకిగా ఉండడం వల్ల కొద్దిగా లేట్గా వచ్చింది. 96లో మనకు వాజ్పేయి గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినారు. అప్పుడు 3 సార్లు పోయింది గవర్నమెంట్ నిజాయితీగా ఉండడం వల్ల. అట్లా ఎప్పుడైతే మోడీ గారు ఫేస్లోకి వచ్చినారో యూపీఏ గవర్నమెంట్ తర్వాత, అప్పుడు ఈ రీజనల్ పార్టీలను కొట్టడంలో కొంత బీజేపీ సఫలీకృతమైంది. ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు అనే విధంగా వచ్చింది. కానీ ఎప్పటికి చూసుకున్నా కానీ మేజర్ చేంజ్ ఎక్కడ వచ్చింది, మోడీ గారు వచ్చింది. అదే మీరు అడిగిన క్వశ్చన్ కు 2014 అంటే నేను అన్నిటి కలిపి చెప్పిన ఆన్సర్ ఏంటంటే మోడీ గారి అమిత్ షా వారి వాళ్ళ ఎప్పుడైతే ఎంట్రీ స్టార్ట్ అయిందో అప్పుడు ఈ రీజనల్ పార్టీస్ ను తట్టుకోవడంలో స్ట్రాంగ్ అవడం వల్ల ఇలాంటి ఫలితాలు చూస్తున్నాం. యూపీఏ 1-2లో మీరు చూడండి రీజనల్ పార్టీలను సరిగా ఎదుర్కోలేకపోయింది. ఆ ఓట్ పర్సెంటేజ్ చూస్తే క్లియర్లీ రిపోర్ట్ కనిపిస్తుంది. సో అంటే ఈ సక్సెస్ కి కారణం ఏమైనా కనిపెట్టారా మీరు? అంటే ఒక రాజకీయ పార్టీగా ఉండడము, ఆ ఫ్లో తీసుకోవడం ఒక ఎత్తు అయితే, సిద్ధాంతాలు సైద్ధాంతికంగా ఉండడము అనేది కూడా ఇంకొక ఫ్లో కనబడుతుంది. కరెక్ట్ క్వశ్చన్ అండి. సిద్ధాంతాలు సైద్ధాంతికలు వాజ్పేయి గారి కాలంలో ఉండేటి అండి. అంటే ఒక ఎంపీ ఓటేసినా కూడా ప్రభుత్వాన్ని కూలగొట్టి ఎలక్షన్ ఉన్నా కానీ తీసుకోలేదు వాళ్ళు. అయితే మోడీ గారు వచ్చిన తర్వాత సిద్ధాంతాలతో పాటు ఏదైతే కొత్త ట్రెండ్ పాలిటిక్స్ ఉన్నాయి, అంటే ఎలక్షన్ ఎట్లా గెలవచ్చు అనే దాని మీద వాళ్ళ వ్యూహాలకు పదును పెట్టింది. అంటే అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అంటే నేను అనుకుందంటే మోడీ గారు
2014 ఆ యూపీఏ ప్రభుత్వం అయిపోయిన తర్వాత కొత్తగా సిస్టమ్ చేంజ్ వచ్చింది. సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడు, ప్రమోద్ మహాజన్ గారు ఉన్నప్పుడు ఓల్డ్ తరహా బీజేపీ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే అప్డేట్ అయింది, అప్డేట్ వర్షన్ వచ్చేసింది. అంటే ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ ఎట్లా గెలవాలా, గెలిచిన తర్వాత వాళ్ళ సిద్ధాంతాలను ఎట్లా కాపాడుకోవాలనే దాని మీదనే ఇప్పుడు బీజేపీ అనేది వర్క్ చేస్తుంది. మహారాష్ట్ర చూసినట్లయితే అసలు బీజేపీ సిద్ధాంతాలే పనిచేయవండి మామూలుగా. ఇప్పుడు ఎంతమందితో పొత్తు పెట్టుకున్నారు. జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినామండి, కిషన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. సో అక్కడ నేషనల్ హెరాత్ కాన్ఫరెన్స్ కొన్నటి వాటికి అసలు పెట్టుకోవద్దు సిద్ధాంతాల పరంగా, కానీ అక్కడ కావాల్సింది ఏంటంటే రిజల్ట్. ఫస్ట్ గెలవాలి ఎలక్షన్, ఆర్టికల్ 370 తీసుకొచ్చినాం అనేటువంటి దాన్ని కొన్నిసార్లు బీజేపీ కూడా విస్మరించింది ఎలక్షన్స్లో. సిద్ధాంతాలను విస్మరించి ఎలక్షన్లకు పోయి ఆ తర్వాత పాటించవచ్చు మేబీ కొన్ని సందర్భాల్లో. కాకపోతే ఈ అంటే ఎప్పుడైతే మోడీ గారి హయాం వచ్చిన తర్వాత సిద్ధాంతాలతో పాటు కొత్త వర్షన్ వచ్చింది. అది ఈ కాంగ్రెస్ అప్డేట్ కాకపోవడం అనేది అయిపోయింది. ఇప్పుడు హర్యానా తీసుకున్నాం అనుకోండి, 99% ఏజెన్సీస్ మనకి ఏం చెప్పిందంటే ఆడ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పినారు. అట్లాంటి ప్లేసుల్లో కూడా బీజేపీ వాళ్ళు ఏ స్ట్రాటజీ అప్లై చేస్తే గెలుస్తాం అనేదాన్ని దగ్గర కూడా చూసినాం మేము. అంటే మేము కూడా ఒకనొక స్టేజ్లో గ్రౌండ్ రిపోర్ట్లో తగ్గఫార్ ఉందని రాసినాం, రిపోర్ట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. కాకపోతే మాకు కూడా ఒక స్టెప్ అటే ఎడ్జ్ ఉండే, కాకపోతే అక్కడ ఉన్న వ్యూహాలు మేము పొందుపరిచిన వాటి ఎగ్జాక్ట్గా అమలు చేయగలిగాం. సో ఇట్లాంటి మనం తీసుకుంటే ఇప్పుడు బీజేపీ నడిచేది ఏంటంటే ఒక అప్డేటెడ్ వర్షన్లో నడుస్తుంది. కానీ దీనికి తెలంగాణ ఎక్స్క్లూడ్. ఎట్లా, ఏ విధంగా తెలంగాణ ఎక్స్క్లూడ్ అంటే ఇప్పుడు 1984లో ఒక ఎంపీ గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా మనకు ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే డబుల్ డిజిట్ రాలే అసెంబ్లీలో. ఇప్పుడు మీరు చూడండి 1, 2, 5, 1, 3 ఇవన్నీ ఎంసెట్ ర్యాంకు లాగా ఉంటాయి, నారాయణ చైతన్య. కానీ అట్లా కాదు ఇక్కడ. మీరు ఎక్కడ చూసినా డబుల్ డిజిట్ తాకలేదు. 1984 నుంచి 2024 వరకు 40 years, ఓవర్ ద 40 years లోపట మీరు డబుల్ డిజిట్ తాకలేదు అంటే దట్ మీన్స్ ఆర్ వి గ్రోతింగ్ ఆర్ ఎట్లా అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ. పర్సెంటేజ్ కూడా ఇప్పుడు 7% 2018లో వచ్చింది, 2023 అసెంబ్లీకి వచ్చేసరికి 14% వచ్చింది. అంటే ఎప్పుడు కూడా ఈ తెలంగాణ అనేది వృద్ధి లేదు, ఒక కాన్స్టెంట్గా ఉంది. ఎక్కడో సిటీలో ఉన్న దగ్గర 4 గెలవడం, ఎక్కడో హిందువులు ఆర్ఎస్ఎస్ భావాలన్న దగ్గర కొన్ని ప్లేసులలో ఎమ్మెల్యేలు గెలవడం, అక్కడ గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకొకటి గెలవడం. అంటే ఎప్పుడు కానీ ఒక రాజకీయ పార్టీ స్థిరంగా ఉండాలంటే ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ గట్టిగా ఉండాలి, ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే క్యాడర్ను మొబిలైజ్ చేయాలి. మూడోది ఏంటంటే రాష్ట్రం అంతా ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్నాం అనుకోండి, టీఆర్ఎస్ తీసుకున్నాం అనుకోండి, ఖమ్మంలో ఎట్లుంటుందో ఆదిలాబాద్ చివరిలో కూడా అట్లే ఉంటుంది. అంటే క్యాడర్ కానీ ఆ బూత్ స్థాయి. ఇక్కడ ఏమైందంటే బీజేపీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారి ప్లస్ సికింద్రాబాద్లో స్ట్రాంగ్ ఉంటుంది, బండి సంజయ్ గారి దగ్గర స్ట్రాంగ్ ఉంటుంది, అంటే పాత కాలంలో. అంటే కానీ ఇప్పుడు కొత్తగా మొన్న ఎంపీ ఎలక్షన్లో మనం కొద్దిగా చూడగలిగినాం. ఏది మల్కాజ్గిరి, తర్వాత మెదక్ కూడా ఆల్రెడీ ఎంపీ ఉన్నారండి, నరేంద్ర గారు గెలిచిండు. ఇప్పుడు ఇవన్నీ పాత టాపిక్స్ ఎవరికి తెలియదు. ఇక్కడ మెదక్లో గెలిచారు, నల్గొండలో ఇదివరకు ఒకసారి ఇంద్రసేన్ రెడ్డి గారు గెలిచారు. అంటే ఇవన్నీ గెలిచినాం, వాటిని ఉనికిని కాపాడుకోవడంలో చాలా విఫలమైపోయారు పార్టీలు అనేటువంటి. ఇప్పుడు బద్దంపల్లి గారు కూడా గెలిచిండ్రు ఒకసారి ఓల్డ్ సిటీలో. అంటే ఇట్లా ఉన్నాయి, అంటే చరిత్రలు ఉన్నాయి, చరిత్రలో రికార్డ్ అయి ఉన్నాయి. కానీ ఇక్కడ ఇప్పుడు వాటికి ఎందుకో మరి ఆ కొట్టుమిడుతుంది అన్న దాని మీద మేము చాలా ఫోకస్. అంటే మీరు అన్న ప్రకారం అయితే ఇప్పుడు 84 నుంచి చూసుకున్నా, 14 నుంచి చూసుకున్నా, రాష్ట్ర ప్రకారం కనుక వస్తే ఈ అప్ అండ్ డౌన్ గ్రాఫ్సే ఎక్కువ కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ దాన్ని మళ్ళీ క్యాచ్ చేసుకొని ముందుకెళ్లే పరిస్థితి ఎక్కడైతే విజయం వస్తుందో అండి అక్కడే బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ దుబ్బాక చూసుకున్నాం, గెలిచారు. హుజరాబాద్ ఈజ్ ద వరల్డ్ లార్జెస్ట్ ఎలక్షన్, అక్కడ గెలిచినారు. తర్వాత మునుగోడు కూడా గట్టి ఫైట్ ఇచ్చినారు. జిహెచ్ఎంసీలో 2016లో 4 seats వస్తే ఇప్పుడు ఎన్నో వచ్చినాయి అంటే 47 వచ్చినాయి. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎన్నో వస్తాయి. మా దగ్గర కూడా ఉంది డేటా. అంటే 47 కార్పొరేట్లు ఎందుకు గెలిచినారు అక్కడ రావడానికి, అసలు దాని కారణం ఏంది? ఇట్లా తీసుకుంటే ఒక్కొక్క ఎలక్షన్కు ఒక్కొక్క వ్యత్యాసం ఉంది. అంటే ఒక విజయం అనేది నాగార్జున సాగర్లో ఓడిపోయింది. మరి నాగార్జున సాగర్ కూడా ఉప ఎన్నిక జరిగినట్టుంది, అక్కడ ఓడిపోయింది, మామూలుగా కాదు. అంటే చూడండి, అంటే నీకు ఎలక్షన్స్ కు సిద్ధం కాకపోతే పరిస్థితి డిఫరెంట్ గా ఉంటుంది. అంటే లీడర్ అనే వాళ్ళు ఎదుగుతున్నారు బీజేపీలో, టు బి ఫ్రాంక్ అండి. అంటే లీడర్ స్ట్రాంగ్ అయితే అక్కడ గెలుస్తున్నారు కార్యకర్తల సహకారంతో. ఓన్లీ లీడర్ స్ట్రాంగ్ అయితే, లీడర్ స్ట్రాంగ్ కాకుండకపోతే అక్కడ క్యాడర్ పరంగా వాళ్ళకు. అంటే ఇక్కడ నేను ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, క్యాడర్ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ లీడర్. కొన్ని కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు చెప్తే మాకు నవ్వొచ్చింది, మాకు ఒక లీడర్ వస్తే బాగుండు, వి నీడ్ వన్ లీడర్ స్ట్రాంగ్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని చూసినాం అనుకోండి, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ దగ్గర పోతే ఒక 500-1000 మంది క్యాడర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
నీకు ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక ఫుల్ టైం లీడర్ లేకపోతే అక్కడికి వచ్చే కార్యకర్తలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. ఇప్పుడు ఎంపీ ఉంటారండి, మల్కాజ్గిరి ఎంపీ ఉంది, ఈటల రాజేందర్ గారు, ప్రపంచంలో అతిపెద్దది, ఆసియా ఖండంలోనే. ఇప్పుడు ఎంతమందిని కలవగలుగుతారు? ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్లో కనుక ఒక ఎమ్మెల్యేలు, ఒక సర్పంచ్లు, ఒక జెడ్పీటీసీలు, ఒక కార్పొరేటరు ఉంటే ప్రజలు పెద్ద లీడర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఏదో ఆరోగ్యశ్రీ ఏదో ఉపయోగించుకోవాలి, ఒక బీజేపీ కార్యకర్తకు ప్రాబ్లం వస్తుంది, ఎవరి దగ్గరికి పోవాలి? ఎవరి దగ్గర? పక్క పార్టీ మీద డిపెండ్ కావాల్సిందే, పరిచయాలతోనూ బంధువులతోనూ పూర్వ. అంటే కార్యకర్తల బాధ చాలా ఉంటుంది. కార్యకర్తలకు అధికారంలోకి వస్తే వాళ్ళ ఇంట్లో ఏదో పండుగ జరిగినంత సంబరం ఉంటుందండి. సో అంటే స్వయంగా కార్యకర్త చెప్పే మాటేనా? కార్యకర్తలు చెప్పినారు. 1984 నుంచి మా ఫ్రెండ్స్ ఏజ్ వాళ్ళ ఫాదర్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. మామూలు డిస్కషన్ పెట్టుకుంటే తెలిసిపోతుంది అప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది. అంటే వాళ్ళు అప్పటి నుంచి అదే సిద్ధాంతాలతో ఉన్నారు. కానీ కొన్ని స్టేట్లలో అధికారంలో, ఇప్పుడు కర్ణాటక ఉందండి, కర్ణాటకలో అధికారం వచ్చింది కదా. మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ ఫాల్ట్స్ ని వెతుక్కోవాలి. అంటే మనం ఎక్కడ ఇంప్రూవ్మెంట్స్ అనేటువంటి డెఫినెట్ గా ఎత్తుక్కుంటేనే. ఇప్పుడు మనం ఒక్కలమే ఎంపీ గెలిచినాము, మనం ఒక్కమే ఎమ్మెల్యే గెలిస్తే కుదరదు. దానివల్ల పెద్ద ఉపయోగం కూడా ఉండదండి. ఆ శాసనసభలో ఏదో మాట్లాడడానికి ఉంటది, కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ చేయలేము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీకు అందుకని ఆ డేటా చూస్తే మీకు తెలుస్తుంది. అంటే మనకు ఆ సమయం సరిపోదు ఒక్కొక్క మైన్యూట్ లెవెల్లో మాట్లాడితే. ఇప్పుడు బీజేపీ పోర్యాత్ర చేసిండండి కిషన్ రెడ్డి గారు 2014లో. తెలంగాణలో మీ అస్తిత్వం ఉన్నది. సుష్మా స్వరాజ్ గారు మీరు బిల్లు సపోర్ట్ చేయకపోతే వచ్చేది కాదు. అంటే మీరు ప్రతి పని చేసినారు ప్రజల కోసం, కానీ ప్రజల ఓట్లను తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు? సిద్ధాంతాలు అప్డేట్ అయితే లేవా? లేకపోతే మోడీ గారే ఒక సిద్ధాంతాల మీద డిపెండ్ అవ్వమని ఎప్పుడు చెప్పలే. సిద్ధాంతాలతో పాటు ఎలక్షన్ గెలవాలని కూడా చెప్పిండు, కానీ అది ఇక్కడ ఎందుకో అడాప్ట్ కావట్లేదు. ఆ పాలసీ అడాప్ట్ కాకపోవడం వల్ల ఇలాంటి రిజల్ట్స్ చూస్తున్నాం ఇక్కడ కానీ ఆంధ్రాలో కానీ. ఇది కూడా ఆంధ్రాకి సేమ్ అప్లికేబుల్ అవుద్ది, ఇంప్లై అవుతాయి. సో ముఖ్యంగా ఇప్పుడు అధ్యక్ష పదవి విషయంలోకి వస్తాం. మీరు అన్నట్టు కార్యకర్తల ఉద్దేశాలు, మనోభావాలు, వాళ్ళ యొక్క బాధ లేకపోతే ఆస్పిరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు 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 ఎలక్షన్స్ లో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఎవరైతే కోరుకుంటుండ్రో వాళ్ళకు కూడా ఎవరో ఒకరు మంచి తొందరగా దీన్ని ఏదైనా చేయాలనే రకంగానే ఉన్నారు. ఎవరు వీళ్ళకి ఇస్తే వాళ్ళకి చాలా రకాలు మనం టీవీలో చూసినాం కదా. ఇప్పుడు రఘునందన్ కూడా చెప్పారు, ఎవరికి ఇచ్చినా కట్టుబడి. ఈటల రాజేందర్ గారు చెప్పినారు. ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కిషన్ రెడ్డి గారు ఓవర్లోడ్ అయిపోయినారు. ఓవర్లోడ్ అంటే అధ్యక్ష పదవి, తర్వాత మినిస్టర్, పెద్ద మినిస్టర్, తర్వాత ఎలక్షన్స్కి ఇన్ఛార్జ్ పోవడం. ఇప్పుడు ఆయన కూడా చేయలేడు. అంటే ఎంత హెవీ షెడ్యూల్. ఇక్కడ ఫుల్ టైం ప్రెసిడెంట్ ఉండాలి. ఫుల్ టైం ప్రెసిడెంట్, ఒక మాస్ లీడర్, అంటే కార్యకర్తల్ని నేను ఉన్నానని చూపెట్టే లీడర్ కోసం. మీకు తారసపడ్డ లీడర్స్ ఎవరెవరు ఉన్నారు? మాకైతే మేమైతే బండి సంజయ్ గారు అధ్యక్ష కాలంలో పార్టీ గ్రోత్ అయిందని మేము గుర్తించినాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అటెండ్ అయింది, దుబ్బాక పోయిన, హుజరాబాద్ పోయిన, ఇలాంటి ఎలక్షన్స్లో పోయిన. సో పర్ఫార్మెన్స్ వైజ్ కిషన్ రెడ్డి గారు దాంట్లో కానీ బండి సంజయ్ గారు దాంట్లో ఎలాంటి మాకు పెద్ద తేడా కనిపించలేదు. కిషన్ రెడ్డి గారు ఉన్నంత సిద్ధాంతాలను కాపాడుకుంటూ వచ్చిండ్రు. బండి సంజయ్ గారు ఏంటంటే అగ్రెసివ్ గా కొన్ని సీట్లు సంపాదించడం. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇద్దరు మినిస్టర్స్ ఉండడం వల్ల వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేరు. మాకు ఇక్కడే ఉండాలి, లోకల్గా ఉండాలి, ప్రతి సమస్య మీద స్పందించాలి, మా కార్యకర్తల బాధలు పట్టించుకోవాలి, మేము పార్టీని మొబిలైజ్ చేయాలి, మేము అధికారంలోకి రావాలి, పక్క పార్టీలాగా మేము కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అనేది కార్యకర్త. అంటే ఎక్కువ శాతం ప్రజలతో ఉండగలిగితే వాళ్ళు ఆ పదవిని, అంటే ప్రజలతో ఉండడమే కాకుండా మోడీ గారు ఏదైతే ఇప్పుడు కొత్త సైంటిఫిక్ సోషల్ ఇంజనీరింగ్ కానీ, పోల్ మేనేజ్మెంట్ కానీ, ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కానీ, సో ఇలాంటి కొన్ని డిఫరెంట్ కొత్త తరము అడాప్షన్స్ చేసుకునే లీడర్ కావాలి. ఎలక్షన్స్ హ్యాండిల్ చేసే వాళ్ళు కావాలి, అడ్మినిస్ట్రేషన్ కావాలి, లీడర్లను తయారు చేసే వాళ్ళు కావాలి. 64 కాన్స్టిట్యూన్సీలు అసలు లీడర్ లేరు. లీడర్ ఉంటారు, కానీ లీడరు గెలుస్తాడా అంటే వాళ్ళే చెప్తారు మేము గెలవమని. మీరు అటెండ్ చేసే ఎలక్షన్స్ లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి, క్వాలిటీస్ చాలా ఉంటుందండి. అంటే ఇట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు మేము అధ్యయనం చేసిన దాంట్లో ఈ పేర్లు అడిగినాం. పేర్లు అంటే మేమేం పేర్లు చెప్పలేదు వాళ్ళకు. మీరు ఎవరైతే బాగుంటది అని అడిగితే ఫస్ట్ ప్రప్రదంగా వినిపించింది ఈటల రాజేందర్ గారి పేరు, తర్వాత అరవింద్ గారి పేరు, తర్వాత రఘునందన్ గారి పేరు, తర్వాత రామచంద్రరావు గారు, తర్వాత పాయల్ శంకర్ గారు, ఆచార్య గారు, ఇట్లాంటి ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ ఫైట్ చేస్తున్నాను అట్లాంటి వాళ్ళు, కాట్పల్లి వెంకటరమణారెడ్డి గారు, ఇట్లాంటి పేర్లు కూడా వినిపించినాయి. కాకపోతే లాస్ట్ కార్యకర్త
అనాలిసిస్ చేసిన తర్వాత కొందరు ఇంటెలెక్చువల్స్ ఇప్పుడు మీలాంటి వాళ్ళని కూడా మేము కలిసినాం వచ్చి ఎట్లా ఉంటుందండి అంటే మీ అభిప్రాయం అంటే ఇరెస్పెక్టివ్ ఆఫ్ మీడియా అండ్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ మీరు కొన్ని చెప్పినారు. ఇట్లాంటి వాళ్ళు ఒక్కొక్కరు మేము పక్క పార్టీ వాళ్ళని కూడా అడిగినాం ఎట్లా ఉంటుంది స్ట్రెంత్ వీక్నెస్ అంటే నాకు తెలిసినంత వరకు ఈటల రాజేందర్ గారికి ఎక్కువ ఆధిక్యత వచ్చింది. దాని కారణాలు ఏం లేవు. ముదిరాజు కమ్యూనిటీ ఒకటి ఉండడం, వాళ్ళు ఎక్కువ 75 లక్షల ఎంతో ఓటర్స్ ఎక్కువగా ఉండడం, తర్వాత 2 సార్లు మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్గా చేయడం, హెల్త్ మినిస్టర్ చేయడం, కోవిడ్ టైంలో మాకు భరోసా ఉన్నది అంటే ఎంటైర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పడుకుంటే ఒక ఈటల రాజేందర్ గారి భుజాన్ని వేసుకొని తిరగడం, తర్వాత ఫైనాన్స్ మీద గ్రిప్ ఉండడం, తర్వాత కేసీఆర్ యొక్క స్ట్రెంత్ వీక్నెస్లు ఎట్లున్నాయని తెలుసుకోవడం, కింది స్థాయి కుల సంఘాలు ప్రజా సంఘాలు ఇట్లాంటి వాటితో ఈటల రాజేందర్కి ఎడ్యుకేషన్లో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉండడం వల్ల ఎక్కువ అడాప్ట్ అయినారు. కాకపోతే ఎప్పుడైతే బీజేపీ పార్టీలో చేరిండో వాటితో కొద్ది గ్యాప్ వచ్చింది. వాటిని తీసుకోవడం, చేరికల కమిటీ చైర్మన్లో చాలా మంది జాయిన్ చేయడం, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క బలం బలహీనత తెలవడం, ప్లస్ 7 సార్లు ఎమ్మెల్యే గెలవడం, అంటే ఎట్లా ఎలక్షన్స్ హ్యాండిల్ చేయాలి, హుజరాబాద్ లాంటి ఎలక్షన్స్ ఎట్లా డీల్ చేయాలనేది తెలవడం, మృదు స్వభావం అంటే ఒక కార్యకర్తలను పట్టించుకోవడం ఎట్లా ఉంటుంది, వే ఆఫ్ బిహేవియర్ అనే దాంట్లో ఇట్లా చాలా తీసుకుంటే ఈటల రాజేందర్ గారికి రెడ్డి కమ్యూనిటీ కూడా కొద్దిగా సపోర్ట్ చేయడంలో, వైఫ్ రెడ్డి కమ్యూనిటీ అంటే ప్రతి మైన్యూట్ లెవెల్లో కూడా మేము వెళ్ళి చూసినాం ఎట్లా ఉంటుంది అనేది. తర్వాత ఇంకా మేజర్ పాయింట్ ఏంటంటే కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉండడం 24/7. ఇప్పుడు మీరు అన్నారు కార్యకర్తలని కూడా పట్టించుకోగలిగే అంటే అందులో ఫస్ట్ లిస్ట్ లో అనే మనం అనకూడదు కానీ మాకు ఎక్కువ వచ్చిన పేరు లాస్ట్ ఇది అంత వదిలేసి ఎవరైతే బాగుంటారు సరే అందరు మంచి వాళ్ళే ఉన్న దాంట్లో మెరుగోరు అన్నప్పుడు మాకు ఎక్కువ వచ్చింది అయితే ఈటల రాజేందర్ గారి పేరు. తర్వాత కొంచెం వీక్ అంటే స్ట్రగుల్స్ ఏమున్నాయంటే కొంచెం సోషలిస్ట్ భావాలు ఉంటాయి అనే ఒక పేరు ఉంది. అంటే సోషలిస్ట్ భావాలు ఉన్నా, హిందూ భావజాలాలు ఉన్నా, ఏ భావజాలాలు ఉన్నా ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల బాగోగుల కోసం అనేది లీడర్షిప్ యాక్టివిటీ. కాకపోతే ఎందుకో కొంచెం ఈ సింక్ ఉండదు. ఈ బీజేపీ సిద్ధాంతాలకు సోషలిస్ట్ భావాలకు కొద్దిగా సింక్ మిస్ అవడం వల్ల అదొక మైనస్ గా ఉండేది. బాగా ప్రభావం చూపెడుతుంది, కొద్ది ప్రభావం చూపెడుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే క్యాడర్ ఎవరో ఒకరు ఫస్ట్ మొబిలైజ్ చేసి ఫస్ట్ అధికారం తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలనే కోరుకుంటున్నాను. అది బండి సంజయ్ గారా, లేకపోతే కిషన్ రెడ్డి గారా, లేకపోతే అరవింద్ గారా, రఘునందన్ అందరు ఎట్లున్నారంటే ఈగర్గా మనం ఒక పురోగతిని చూద్దాం అనే విషయంలో ఎక్కువ కార్యకర్తలు. అంటే నిజానికి నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే. అంటే ఈటల రాజేందర్ గారు కనుక అధ్యక్షులు అయినారు అని అంటే వెంటనే తనకుండే ఛాలెంజెస్ ఏమిటి, ఇప్పుడు మీరు చేసిన ఈ రీసెర్చ్లో భాగంగా లేకపోతే క్యాడర్కి ఉన్న పెయిన్లో భాగంగా ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లో అధ్యక్షుని కనండి, ఎందుకంటే మనం ఇంకా ఈటల రాజేందర్ గారు అవుతారని మనం చెప్పలేం. కానీ ఇప్పుడు అరవింద్ గారు కావచ్చు, బీజేపీ పార్టీలో ఎవరైనా వచ్చు, రఘునందన్ గారు కావచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అరవింద్ గారు కూడా చాలా మంది మంచి అభిప్రాయం ఇచ్చారు. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. నిజామాబాద్లో ఆయన తను అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఓడిపోయినాడు, కానీ నిజామాబాద్లో ఒక 5-4 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్లో చూపెట్టినారు. తర్వాత ఆయన కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడి మా పార్టీ ఇంకా మేము చాలా స్పీచ్ల్లో దూరం నుంచి అబ్జర్వ్ చేస్తే ఇంకా డెవలప్మెంట్ అయితే లేదు అని, ఏదన్నా పని ఇస్తే పక్కా ఇచ్చిన టాస్క్ను ఫుల్ఫిల్ చేయగలిగేటువంటి సామర్థ్యం అరవింద్ గారికి ఉంది. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో కమ్యూనికేషన్ చేయగలుగుతాడు. కాకపోతే ఒక మైనస్ ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అరవింద్ గారు అగ్రెసివ్ అనే ఒక ఉంది. అంటే ఏదన్నా అగ్రెసివ్గా మాట్లాడినప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోయి మైనస్ అవుతుంది అనేటువంటి ఉంది. కాకపోతే అది ఇప్పుడు యంగ్ ఓటర్లను ఎక్కువ ఆకర్షించేదైతే అరవింద్ గారు ఇట్లా ఉంది. మేము రఘునందన్ గారి క్వాలిటీ కూడా చూసుకుంటే, కాకపోతే అరవింద్ గారికి ఒక కొత్త ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మున్నూరు కాపు వర్గానికి చెందిన కాబట్టి ఆల్రెడీ బండి సంజయ్ గారు మున్నూరు కాపు వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి 2 ఇస్తే మిగతా సమీకరణాలు కూడా ఏమైనా తేడా వస్తాయని కొంచెం స్ట్రగుల్గా ఉంది అక్కడ. తర్వాత రఘునందరావు గారికి ఏంటంటే ఒక కాస్ట్ ఒకటి ఇబ్బంది వస్తుంది. ఆ వెల్మా కాస్ట్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు అక్కడ ఉన్నారు, మళ్ళీ ఈయన వెల్మా అయితే పక్క పార్టీలకు ఏమైనా లాభం జరుగుతుంది అనేది అదొకటి. తర్వాత నాకు తెలిసినంత వరకు మంచి స్పీకర్లలో ఎంటైర్ ఇండియాలో తీసుకుంటే టాప్ 4 to 5లో రఘునందన్ ఉంటారు. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, ఏ విషయాన్ని కానీ తొందరగా స్వతహా లాయర్, లీగల్ క్వాలిటీస్ తెలిసిన వాళ్ళు చాలా. అంటే ఒక్కొక్కరికి అట్లనే. ఇంకా మైనస్లు వచ్చేసరికి మైనస్లు కూడా ఉంటాయి. అగ్రెసివ్గా ఉంటారు. తర్వాత తన ప్రాంతం దుబ్బాకలో పోయింది అంటే క్యాడర్ బలం పోయింది, మోడీ బలంతోనే గెలిచిండ్రు అనేది ఒకటి ఉంది. అంటే వీళ్ళందరూ సోషల్ సమీకరణాలు కమ్యూనికేట్ చేయగలుగుతారా, అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని రకాల ఒక 10-15 విభాగాలను కోఆర్డినేట్ చేయగలుగుతారు. ఇట్లా రకరకాలుగా క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకోసమే ఇది ప్రపంచంలో
భాజపా అనేక రకాలైనటువంటి సొల్యూషన్స్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు అంటే ఇంకొక మాట అగ్రెసివ్ అని అంటున్నారు కదా, సో అగ్రెసివ్ అనే విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ మనకు బండి సంజయ్ గారు, తర్వాత కిషన్ రెడ్డి గారు ఈ మార్పు అప్పుడే మనం చాలా సందర్భాల్లో అగ్రెసివ్గా ఉన్నారు, ఇక్కడ అగ్రెసివ్గా ఉన్నారా లేదా ఇట్లాంటి స్పెక్యులేషన్స్ అన్ని మాట్లాడుతున్నారు. సో వాట్ డస్ అగ్రెసివ్ మీన్స్, ఎలా ఉండాలి ఎలా ఉండొద్దు అనేది? ఇప్పుడైతే కిషన్ రెడ్డి గారి వ్యక్తిత్వం స్మూత్ వ్యక్తిత్వం, ఎవరు మాట్లాడమన్నా మాట్లాడరు. అవతల ఒక 10 మాట్లాడితే ఒకటి మాట్లాడతారు. సో బేస్ సిద్ధాంతం మీద మాట్లాడగలుగుతారు, సబ్జెక్ట్ మీద మాట్లాడగలుగుతారు. బండి సంజయ్ గారు అలా కాదు. బండి సంజయ్ గారు ఏంటంటే ఈ కొత్త తరానికి సరిపడా, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ వారికి, కాంగ్రెస్ పార్టీ వారికి, ఇప్పుడు జనాలు కూడా అదే చూస్తారు. అంత అగ్రెసివ్ మీన్స్ ఇక్కడ ఏంటంటే కౌంటర్ స్ట్రాంగ్ అయ్యడమే అగ్రెసివ్. అంటే ఏదో కొట్టడం తిట్టుకోవడం అట్లా కాదు. అంటే ఏ పాయింట్ నేరేషన్ చేసినా గానీ తెలంగాణ యాసలో భాషలో కేసీఆర్ అయితే ఎట్లా మాట్లాడతారో ఆ టైప్ ఆఫ్ దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు ప్రజలు. స్మూత్ గా, సెన్సిటివ్ గా, నెమ్మదిగా, నిదానాన్ని ఎందుకో ఇక్కడ ఇప్పుడున్నటువంటి జనరేషన్ గానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పోకడు కానీ తీసుకుంటలేదు. అది మైనస్. దాన్ని మైనస్ అనను కానీ అది రాదు. ఇప్పుడు ఎట్లా వస్తుంది? ట్రెండ్ కాదు. ప్లస్ ఆ ట్రెండ్ మార్చుకుంటూ ఇప్పుడు ఒకటేసారి కిషన్ రెడ్డి గారి ప్రవర్తన మారితే అది కూడా డైజెస్ట్ చేసుకోలేరు. అది ఆ పాత తరం లాగా మాట్లాడితే ఇప్పుడు నడవదు. కొత్త తరాన్ని అడాప్ట్ చేసుకోవాలంటే ఆయన వ్యక్తిత్వం కాదు. సో అందుకోసమనే ఒక ఎట్లా అయితే అట్లా అవుతుంది అనే ఒక మెంటాలిటీతోనే ఉంటారు. సో అది ఇక్కడ మేజర్. అగ్రెసివ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే అది. అయితే ఇక్కడ ఈటెల రాజేందర్ గారి కలిసి వచ్చే అంశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడడం కానీ, అజిటేషన్ లో కొన్నిసార్లు అగ్రెసివ్ గా మాట్లాడడం కానీ ఈ మధ్యలో తగ్గించినారు. ఎందుకులే ఇప్పుడు అని చెప్పేసి కేసీఆర్ గారిని ఎదిరించడంలో కానీ, రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చూస్తే ఉన్న దాంట్లో బిట్ అగ్రెసివ్ అంటే మీడియంగా ఉన్న అగ్రెసివ్ గా పోవచ్చు, లేకపోతే స్మూత్ గా పోవచ్చు అనేది కార్యకర్తల అభిప్రాయం. సో అంటే ఓవరాల్ గా ఒక కంక్లూజన్ కి రావచ్చా ఈ విషయంలో? నాకు తెలిసిన విషయంలో ఈటెల గారి పేరు ఎక్కువగా వినబడుతోంది అనేదాన్ని, ఈటెల రాజేందర్ గారి పేరు వినబడుతుంది అనేది ఏంటంటే లాస్ట్ కు ఆప్షన్స్ చెప్పమంటే 10 వస్తున్నాయి. ఒక్కటి చెప్పండి, మాకు ఇదంతా ఒకటి చెప్పండి. ఇక్కడ మనం ఏం ఎలక్షన్స్ కౌంట్ కాదు ఎవరు గెలుస్తుంది అనేది. అంటే అభిప్రాయాన్ని కన్వర్ట్ చేస్తే ఒక 50 to 55% మార్జిన్ ఈటెల రాజేందర్ గారికి ఉంది. అంటే మేము ఒక 100 మందిని అడిగినాం అనుకోండి, ఒక 50 నుంచి 55 మంది అక్కడ ఉంటే, ఒక 30 నుంచి 35 ఇక్కడ ఉంటే, రఘునందన్ రావు గారిని అందరు మెచ్చుకున్నారు. కాకపోతే వాళ్ళే చెప్తున్నారు ఏదైతే క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ వెలమ అనేటువంటి క్యాస్ట్ అది అబ్స్టాకిల్ అంటే అవుతుంది అనేది కొంతమంది. తర్వాత రామచంద్రరావు గారు విహెచ్పి కానీ ఆర్ఎస్ఎస్ కానీ కొంతమంది సపోర్ట్ అంటే లీగల్గా మాట్లాడతారు, ఎప్పటి నుంచో పార్టీ పట్టుకొని ఉన్నారు అనేటువంటి ఫీలింగ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజలు లాస్ట్కి ఎట్లాస్ట్ ఎవరైనా కానీ సో మాకు ఒక మంచి స్థానం ఉండాలి కార్యకర్తలకు, మేము కూడా అవతల పార్టీలాగా ఉండాలి, సిద్ధాంతాలతో పాటు అధికారంలోకి రావాలి అనేది లాస్ట్ దీని కన్క్లూజన్ అండి. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ కు డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఏంటంటే ఈటెల రాజేందర్ గారికి మొగ్గుంది కార్యకర్తల అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.